కొరింథీ కొరింథీలకు రాసినటువంటి రెండవ పత్రిక కొరింథీలకు రాసినటువంటి రెండవ పత్రిక మనకు చాలా సుపరిచితమైనటువంటి మాట. 5వ అధ్యాయము 17వ వచనం అని చూసుకుందామండి. కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఎనీ మ్యాన్ బోర్న్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ద న్యూ క్రియేషన్ అంటాడండి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలకు రాస్తూ రెండవ పత్రికలో ఆయన ఈ మాట పలుకుతూ ఉంటూ ఉన్నాడండి. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అనే మాట ఈజ్ ద న్యూ క్రియేషన్. వన్స్ ఇన్ వి బోర్న్ నేను ఒకసారి మనం తల్లి గర్భమున జన్మించినాము. అయితే మనము క్రీస్తునందు జన్మించినట్లయితే నూతన సృష్టి అనే విషయాన్ని చూస్తున్నాం. మనం అందరము బాగా ఎరిగినటువంటి మాట యోహాన్ రాసినటువంటి సువార్తలో కూడా చూసినప్పుడు, యోహాన్ రాసినటువంటి సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆయన తెలియపరిచినటువంటి మాట 4వ వచనాన్ని చదువుతాను చూడండి అండి. వారి సంభాషణ మొదటి వచనం నుండి మనం చూస్తుంటున్నాం. 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైనా మనుష్యుడు ఎలాగో జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా ఒక వ్యక్తి ఎలా జన్మించాలో ఆత్మ మూలంగా, నీటి మూలంగా ఇక్కడ మనము దైవవాక్యంలో చూస్తుంటున్నాం. స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి బాగా మా తండ్రి యూదులకు మరి అదిగో అధికారి అయినటువంటి నికోదేముతో ప్రభు మాట్లాడుతూ తెలియపరిచాడు. ఒక వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా అదిగో నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తాడు అనేటువంటిది. ఎందుకంటే మనం అందరము ఇక్కడ వాక్యం బాగా ఎరిగినటువంటి వారమే గనక ఈ విషయాన్ని మనం బాగా ఎరుగుదాము. మనం అందరం కూడా దైవవాక్యంను యందు విశ్వాసం ఉంచి అదిగో మనము రక్షింపబడిన వారంగా, నూతనంగా సృష్టి చేయబడిన వారంగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. రెండో విషయాన్ని మనం చూస్తున్న, అసలు మనం ఎందుకు నూతన సృష్టిగా చేయబడ్డాము అనే సంగతిని ఒకవేళ మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము ఏమిటి అని మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. ఎఫెసియన్ చాప్టర్ 2:10. మరి వాటి యందు మనము నడుచుకోవడం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, మనం ఎందుకు అసలు సృజింపబడిన వారంగా ఉన్నాము క్రీస్తునందు, మరియు వాటి యందు మనం నడుచుకోవడం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అనే మాట. సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన పని చేయి ఉన్నాము అనే మాట చూస్తున్నాం. గనక మనము సత్క్రియలు చేయుటకై మనము సృజింపబడిన వారముగా ఉన్నామనేటువంటి సత్యాన్ని ఇక్కడ పరిశుద్ధ లేఖనములో మనము చూస్తుంటూ ఉన్నాం. వి హావ్ టు డూ ద గుడ్ వర్క్స్ అంటాడు ఇక్కడ. మంచి పనులు చేయుటకై, సత్క్రియలు అనగా మంచి క్రియలు అనే సత్యాన్ని, చెడ్డ క్రియలు కూడా ఉన్నాయి, మంచి క్రియలు కూడా ఉన్నాయి. అయితే మనం ఎందుకు సృజింపబడిన వారంగా ఉన్నాము అనే సంగతిని చూసినట్లయితే, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఆయన తెలియజేస్తుంటున్నాడు, క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై అంటున్నాడు. సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఉన్నాము అనేటువంటి సంగతిని మనము చూస్తుంటున్నాం. కనుక యేసు ప్రభు కూడా ఆ సువార్తలలో ఆయన తెలియపరుస్తున్న మాట మనం ఒక మాట చూద్దామండి.
5వ అధ్యాయంలో ఒకవేళ మనం చూసినట్లయితే మాథ్యూ సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనం అక్కడ ఒక మాట చూద్దామండి. యేసు ప్రభు తెలియపరిచినటువంటి మాటలు మనం చూసినప్పుడు 5వ అధ్యాయము 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నట్టు మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనే సంగతిని మనం చూస్తున్నామండి. మనుషులు మీ సత్క్రియలను చూచి అంటున్నాడు. మన సత్క్రియలను చూసి అదిగో ప్రియులారా పరలోకమందునట్టు తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. సత్క్రియలు అనే వెలుగు మనం ఈ లోకమునందు ఉండగా మనుషుల ఎదుట సత్క్రియలు కలిగి ఆ పనులు చేయాలని కూడా యేసు ప్రభు తెలియపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మనం సత్క్రియలు చేయుటకై సృజింపబడిన వారం. ఆ సత్క్రియలు మనం ఈ లోకమునందు అదిగో మనము చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాం. పరలోకమందు తండ్రి మహిమపరచబడినట్లుగా ఆ క్రియలు చేయాలి అనేటువంటి సంగతిని మనం చూస్తుంటున్నాం. అయితే సత్క్రియల విషయంలో మనం చూసినట్లయితే తీతు పత్రికలో చాలా విషయాలు ఉన్నాయండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒకటి తీతు పత్రిక 2:7 ఏమంటాడు చూడండి. 2:7 మనం సత్క్రియందు ఎలాగున ఉండాలి అని ఒకవేళ మనం చూసినట్లయితే ఇక్కడ 2వ అధ్యాయము 7-8 వచనాలు 2 కలిసి ఉన్నాయి. అక్కడ ఏమంటున్నాడు చూడండి. పరపక్షమందున్నవాడు మనను గూర్చి చెడుమాట ఏదియో చెప్పక నేరక ఉండునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్క్రియల విషయమై మాదిరి కనపరచుకోనము అంటూ ఉన్నాడు. సత్క్రియలు అందు మాదిరి అనేటువంటి సంగతిని ఇక్కడ చూస్తుంటున్నాం. సత్క్రియలు అందు మనము మాదిరి కలిగిన వారంగా ఉండాలా ఇతర విషయంలో అనే సంగతిని ఇక్కడ చూస్తున్నామండి ప్రియులారా. అదే 2వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడు చూడండి. ఇంకా అదే తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఇంకో మాట చెప్తాడండి. పౌలు తిమోతికి రాస్తూ, ఆయన సమస్త దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియలందు ఆసక్తి ప్రజలు తన కోసరము పవిత్రపరచుకొని అంటాడు. ఏమంటాడు? దేని అందండి? ఆయన సమస్త దుర్నీతి నుండి మనను విమోచించాడు. ఒకప్పుడు మనం దుర్నీతి క్రియలు చేసేవారము, పాపక్రియలు చేసేవారమే కానీ ఆయన సమస్తమైనటువంటి మన దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలందు ఆసక్తి ప్రజలు తన కోసం పవిత్రపరచుకొని సత్క్రియలందు మనము ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి అంటూ ఉన్నాడు. ఇంకోది 3వ వచనము 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. అదే తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచునట్లు అంటాడు. ఇక్కడ ఏమంటాడండి? ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలి అంటూ ఉన్నాడు. అంటే మంచి కార్యములు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అనేటువంటి సంగతిని ఇక్కడ 3వదిగా తీతుకు రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నాడు అండి. ఇంకా 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూసినట్లయితే ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు అంటాడు. సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు మనం ఏముంచాలంటున్నాడు? మనస్సు ఉంచున్నట్లు అంటున్నాడు. మనసు ఉండాలి అండి సత్క్రియలు చేయడానికి. చెడ్డ క్రియలు చేయడానికి బాగానే ఉంటుంది కానీ ఆసక్తి కలిగి ఉంటున్నారు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే. అయితే ఇక్కడ ప్రభువాక్యం మనకు ఏమి చెప్తున్నది అంటే సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు మనస్సు ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇంకా చూడండి 3వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమంటాడండి? మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకుందాము అంటాడు. శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనాలి అని అంటూ ఉన్నాడండి ప్రియులారా. ఒకటి సత్క్రియలు మాదిరిగా ఉండాలి. మనం ఎదుట లోకం ఎదుట మన క్రియలు ఎట్లా ఉంటాయంటే మాదిరిగా ఉండాలి అనేటువంటి సంగతిని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. రెండోది క్రియలందు ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి.
2:14 చూస్తూ క్రియలందు ఆసక్తి. ఏ క్రియలందు? సత్క్రియలందు అనగా మంచి క్రియలందు ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. మూడోది ఏంది? సత్క్రియలుగా చేయడందు సిద్ధపడిన వారంగా ఉండాలి. శ్రద్ధగా చేయుటకు మనసుంచాలి అంటాడు. ఇంకా శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి అని అంటాడు. కనుక ప్రియులారా, ఇలాగ చూసినప్పుడు దేవుని వాక్యంలో మనం ఎందుకు సృజింపబడిన వారంగా ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గ్రహించినట్లయితే, ఇక్కడ మనము సత్క్రియలు చేయుటకే మనం సృజింపబడినటువంటి వారంగా ఉన్నాము. రెండోది, అది మనము మనుషుల ఎదుట సత్క్రియలు చేయవలసిన వారంగా మనము ఉన్నామనేటువంటి సంగతిని, అవి దేవుని మహిమ కొరకు మనము చేయవలసిన వారంగా ఉన్నామనేటువంటి సత్యాన్ని చూస్తుంటున్నాం. అయితే కొందరు అలాగున ఉండక ఎలాగున ఉన్నారు చూడండి. అదే తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో చూసినప్పుడు, దేవుని ఎరుగుదమని చెప్పుదురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయములో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టు ఉన్నారు అనేటువంటి సంగతిని ఇక్కడ మనం చూస్తుంటున్నామండి. ఇది చాలా దుఃఖకరమైనటువంటి విషయము. ఎలా ఉన్నారని అంటే, తమ క్రియల వలన ఎట్లున్నారంటే దేవుణ్ణి ఎరగమన్నట్టు ఉన్నారు అని చూస్తుంటున్నామండి. క్రియల వలన ఎరగమన్నట్టుగా ఉంటున్నారు. క్రైస్తవులేనా? క్రైస్తవులే. దేవుని నమ్ముకున్నవారా? నమ్ముకున్నవారే. దేవుని ఆలయంకి వెలుచున్నవారా? వెలుచున్నవారే. దైవవాక్యాన్ని వింటున్నవారా? వింటున్నవారే. ప్రార్థన చేస్తున్నవారా? చేస్తున్నవారే. కానీ బ్రతుకులో చూసినప్పుడు, వారి జీవితాన్ని మనం చూసినప్పుడు ఎట్లున్నారంటే, ఇక్కడ రాయబడినట్లుగా దేవుణ్ణి ఎరుగిన వారు అని చెప్పుకొందురు గాని, దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు అని తెలియపరుస్తున్నారండి ప్రియులారా. కనుక మనము మన జీవితంలో మనం ఎలాగున్నాయి, మన క్రియలు అనేటువంటి సంగతిని మనం బాగా ఎరిగిన వారంగా ఉండాలి అనేటువంటి సంగతిని మనం చూస్తుంటున్నామండి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇంకా తెలియపరిచినటువంటి మాట చూడండి. మత్తయి రాసినటువంటి సువార్తలో ప్రభువే 25వ అధ్యాయంలో ఏమంటాడో చూడండి. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 25 వర్డ్ 33 and 45. అక్కడ దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా అని అక్కడ మాట్లాడుచు ప్రభు ఏమంటున్నాడు చూడండి. 33వ వచనం చదువుదామండి. మత్తయి రాసిన సువార్త 25:33లో మనం చూసినట్లయితే, తమ కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టి, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏంటికి? నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టింది. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరలో ఉంటిని, నా యొద్దకు వచ్చిదిరని చెప్పుదును. అందుకు నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొండిట, ఇవన్నీ మనం ఎరుగుదామండి ప్రియులారా. అయితే ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాటలు, ఇక్కడ సత్క్రియలు కొన్ని కనబడుతుంటున్నాయి. ఇంకా ఏమనంటాడంటే 45లో మాట చూసినప్పుడు, ఎవరికి చేస్తే ప్రభువా, నీకెప్పుడు చేస్తేమి అని వారు అన్నప్పుడు ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు 45వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగూ చేయలేదు. ఏమంటాడు? అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను, వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవనకు పోదురని ప్రభు చెప్పుచున్నాను. గనక ప్రియులారా, ఇక్కడ తేటగా మనము చేయవలసినటువంటి పనులు ప్రభు ఎవరికి చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో, దాని ప్రతిఫలం ఏమిటో ప్రభు తేటగా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. గనక ప్రియులారా, నాకు చేసి తిరి అని అంటూ ఉన్నాడు. గనక అల్పులైన ఆయనకు చేసినట్లుగా మనము చూస్తుంటూ ఉన్నాం. కనుక 26వ అధ్యాయంలో
ఒక స్త్రీని మనం చూస్తామండి. ఆమె ప్రభు పట్ల చేసినటువంటి అదే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము దైవ గ్రంథంలో 26వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. 7వ అధ్యాయంలో బేతేలులో ఒక కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు 26:6-7 వచనంలో ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు జటమాంస తీసి ఆయన ఎదుకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా దానిని తల మీద పోసాను. శిష్యులు చూచి కోపడి, ఈ నష్టం ఎందుకు? దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. ఏం పని చేసిందండి? ఒక మంచి కార్యము చేసినట్లుగా ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆమె విషయమై, ఆ స్త్రీ విషయమై తెలియపరుస్తుంది. ఆమె మంచి కార్యము చేసినటువంటి స్త్రీగా మనం చూస్తుంటున్నాం. అపోస్తుల కార్యములో యొప్పేలో మనం చూసినట్లయితే తబితా అనే సహోదరి కూడా ఏమేం కార్యం చేసిందో ఆ మాటను చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో, మరి యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దొరికే అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములు బహుగా చేసి ఉండేను. ఏం చేసిందండి? తబిత సత్క్రియలను ఏమంటారు, ధర్మకార్యములు ఆమె బహుగా చేసి ఉండెను అనే సంగతిని మనము చూస్తుంటూ ఉన్నాం. యొప్పేలో తబిత అనే సహోదరి మనం చూస్తుంటున్నాం. ఆమె బహుగా సత్క్రియలు చేసినటువంటి స్త్రీగా మనం చూస్తుంటున్నాం. మనముండే ప్రాంతంలో, మనముండే ఊర్లలో కానీ స్థలాలలో కానీ మనం ఎలాగున ఉన్నాము అనే సంగతిని ఇంకా 16:16లో చూడండి. అపోస్తుల కార్యములు 16:16లో కూడా చూసినప్పుడు అక్కడ ఒక సహోదరి కనబడుతుందండి. స్త్రీ, మేము ప్రార్థనకు వెళ్ళుచుండగా పుతో నన్ను దయ్యం పట్టిన సోద చెప్పుడుతోనే లాభం. ప్రియులారా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. 14వ వచనంలో, అప్పుడు లుదియా దైవభక్తిలో ఒక స్త్రీ ఉండెను. ఆమె ఊదా రంగు పొడిన అమ్ముతూరై పట్టణస్త్రాలు. ప్రభే హృదయం ఆమె తెరచను గనక పౌలు చెప్పిన మాట ఎందు లక్ష్యం ఉంచెను. ఆమెయో ఆమె ఇంటి వారు బాప్తిసమున ఆమెను, నేను ప్రభువును విశ్వాసము గలదాన్ని ఎంచితే నా వింటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. ప్రియులారా, చూడండి, దైవజనుల్లో చేసుకొని వారి పట్ల ఎంత సత్కార్యము కలిగిన సద్భావం కలిగినటువంటి స్త్రీయో ఇక్కడ లుదియా అనే దైవభక్తి కలిగినటువంటి స్త్రీని మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ప్రభుపాదలకు అత్తరు పూసినటువంటి స్త్రీ సత్క్రియలు చేసినట్లుగా యొప్పేలో తబిత సత్క్రియలు చేసినటువంటి స్త్రీగా, లుదియా అదిగో దైవజనుడు చేసుకుని సత్క్రియలు చేసినటువంటి స్త్రీగా మనము చూస్తుంటున్నాం. ఇంకా మనము తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో సంఘస్థులు ఎలా ఉన్నారు? మొదటి అధ్యాయము 3వ వచనం. మొదటి అధ్యాయము ప్రియులారా, మొదటి అధ్యాయం తెస్సలోనికి రాసినటువంటి పత్రిక దైవ గ్రంథంలో ఒక 2-3 వచనాలు కలిసి ఉన్నాయండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని అట మానక జ్ఞాపకము చేసుకునొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయ విజ్ఞాపనము చేసు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఏమంటున్నాడు? విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన ప్రయాసము అంటున్నాడు కదా. వారి పని, వారి ప్రయాస ఎట్లా ఉన్నదండి? విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసం, ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన ఓర్పు అనే సంగతిని ఇక్కడ మనం చూస్తుంటున్నామండి. కనుక ప్రియులారా, తెస్సలోనికి అటువంటి సంఘస్థులు ఎలాగున విశ్వాసంతో కూడిన వారి పనిని జరిగిస్తున్నారు, ప్రేమతో వారు ప్రయాసపడుతూ ఉంటూ ఉన్నారు.
కనుక ప్రియులారా, ఈ సంగతులన్నిటిని మనం చూసినప్పుడు మనం ప్రభునందు విశ్వాసం ఉంచి మనము రక్షింపబడి ఒక నూతనమైనటువంటి సృష్టిగా చేయబడినటువంటి మనము ప్రియులారా, మరి మనము ఎలాగున సత్క్రియలు కలిగిన వారంగా ఉండాలో ఆ సత్యాన్ని దైవ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఆఖరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 2 వర్డ్ 2, వాట్ ఇట్ ఇస్ టెలింగ్ అస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో ఆయన చూసినప్పుడు, ఎఫెసీ సంఘంతో ఆయన మాట్లాడుతూ 2వ అధ్యాయము 2వ వచనంలో ఎఫెసీ సంఘం గురించి ఆయన మాట్లాడు, నీ క్రియలను నీ కష్టమును నేను ఎరుగుదును, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. ఏమంటాడు? నీ క్రియలను, మన క్రియలను ఆయన ఎరిగినటువంటి వాడు కంట, మన సహనమును మన కష్టమును ఆయన ఎరిగినాడు, మన సహనమును ఆయన ఎరుగుదు. అంటే మనం చేసే క్రియలు ఎలాగున ఉన్నాయి, సత్క్రియలుగా ఉన్నాయా లేదా దుష్క్రియలుగా ఉన్నాయా? మనమే ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ప్రతిరోజు మనము మాట్లాడే మాటలు కానీ లేకుంటే మనం చేసే క్రియలు కానీ మనం ఆలోచించే తలంపులు కానీ దేవునికి మహిమకరంగా ఉన్నాయా? దేవునికి మరి అది మహిమకరంగా ఉండాలి అని మనం చూస్తున్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. ప్రియులారా, నీ కష్టమును నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు ఎఫెసీ సంఘముతో ఆయన మాట్లాడుతూ. ఆయన మనతో కూడా మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, మన క్రియలను ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. మనం ఏ క్రియలు కలిగిన వారంగా ఉండాలి? ఇంతవరకు చూసినట్లు మనం సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి అనే సంగతిని చూస్తుంటున్నాం. ఒకవేళ ఇంకోటి ఒక్క మాట ఆఖరిగా యాకోబు రాసిన పత్రిక 4:17 ఒక మాట ఏమంటాడు చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక దైవ గ్రంథంలో 4వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయనవానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. మనము ఇవన్నీ ఎరుగుదామండి. సత్క్రియలు చేయాలి, మనము ప్రభువులో ఎలాగున ఉండాలి, విశ్వాసంతో ఎలాగున పరిశుద్ధంగా జీవించాలి, ఎలాంటి కార్యాలు చేయాలి అని ఎరిగి ఉండి కూడా మనం చాలా సార్లు ఎరగమన్నట్టుగానే ఉంటున్నది ఈరోజు క్రైస్తవ్యం. చాలా దుఃఖకరమైన విషయమే ఇది చెప్పడానికి. కానీ అయితే ఇక్కడ ప్రభు ఈ రోజున మనకు తన దైవ గ్రంథంలో ఉండి మనకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, మనము సత్క్రియలందు కలిగిన వారంగా ఉండాలి. అయితే మనం సృజింపబడిన వారంగా ఉన్నాం. అయితే ప్రభువును నువ్వు అంగీకరించి నూతనమైనటువంటి సృష్టిగా మొదటిగా చేయబడ్డామా? అది మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏమిటంటే, మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి బాప్తీసం పొంది ఇదిగో నూతనమైనటువంటి సృష్టిగా చేయబడినటువంటి మనము అది సత్క్రియలు చేయటకే ప్రభు మనల్ని సృజించాలనేటువంటి సంగతిని మనం ఎరిగిన వారంగా ఉండాలి. అదే ఎఫెసీ 2:10 అంటాడు. సృజింపబడినటువంటి మనము ఇలాగున్న సత్క్రియ కలిగిన వారంగా ఉండాలి. ఏంటి? సత్క్రియలందు ఆసక్తి కలిగి చేయాలి, సత్క్రియలకు మాదిరికరంగా ఉండాలి, వాటికి సిద్ధపడిన వారంగా ఉండాలి, శ్రద్ధగా చేయుటకు మనస్సు కలిగిన వారంగా ఉండాలి, శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. అదిగో ప్రియులారా, ఇలాగున మాదిరి కలిగిన క్రియలు కలిగిన వారంగా ఉండాలి. ఇలాగున క్రియలు చేయటం ద్వారా దేవుడు, మన సత్క్రియలు చేయడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అనే సంగతిని 5:10 చూసిన, ఆ వెలుగును వెలుగనీయడి అని అంటాడు అక్కడ కదా. ఆ సత్క్రియలు అనే వెలుగు లోకంలో వెలగాలండి ప్రియులారా. ఈరోజు అది తక్కువైపోయినట్టుగా చూస్తుంటున్నాం. గనక సత్క్రియలు చేసినటువంటి స్త్రీలను మనం చూసాం కదండి. ఒక స్త్రీ ప్రభు అత్తరుకు పూసి ఆ ప్రభు అంటున్నాడు, ఆమె మంచి కార్యము చేసింది అన్నట్టుగా. అదిగో యొప్పేలో తబితాను చూస్తుంటున్నాం. అదిగో లుదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీని చూస్తుంటున్నాం. తెస్సలోనికైన సంఘస్థులు వారి విశ్వాసముతో ప్రేమతో కూడిన పనిని, ప్రయాసాన్ని మనము చూస్తుంటున్నాం. అయితే ప్రియులారా, మన క్రియల్ని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడనే సంగతినే చూస్తున్నాం. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ నీ క్రియలను నీ కష్టమును నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. ఇంకొక మాట ఇప్పుడు నాకు జ్ఞాపకంకి వస్తుందండి. ఏమంటాడు? మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని అంటాడు కదా. మనం ప్రయాసపడే ప్రయాసము ప్రియులారా, అది ఎన్నడూ కూడా వ్యర్థము కాదు అనేటువంటి సంగతిని మనము ఈ విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు దైవజనులు రాజ్పాలన్న గారు
చూడండి ఎక్కడి నుండో అక్కడికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాడు. ఆ ప్రయాసము ప్రియులారా ఎన్నడూ కూడా అది వ్యర్థం కాదండి. కనుక ప్రభు దగ్గర అది మనకు బహుమానంగా ప్రభు ఆయనకి ఇస్తాడు కనుక మరి ఈ విషయాల్లో మనం చూస్తున్నాం కనుక మన సంగతి ఏమిటి, మనం ఎలాగున ఉన్నాము అనే సంగతిని మనం గ్రహించాలి. మనం సత్క్రియలు కలిగిన వారంగా, సత్క్రియలు ఆసక్తి కలిగిన వారంగా ఉండి ప్రభువును పరచాలనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ఒకవేళ మనకు ఇక్కడ మనకు తెలిసి కూడా ఒకవేళ చేయకపోతే అది పాపంగా ఎంచబడుతుందని కూడా యాకోబులో 4:14 అంటుంది కదండి. కనుక ప్రియులారా సాధ్యమైనటువంటి మట్టుకు మనము ఇలాగున ప్రభు మహిమార్థమై మంచి క్రియలు కలిగి లోకమునందు మనము జీవించాలని, ప్రభు మహిమార్థమై జీవించాలని మనకు దైవ గ్రంథంలో చూస్తుంటున్నాం. తెస్సలోనికలు అలా జీవించారు కనుక వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కనుక ప్రియులారా మనం అలాగున జీవించి దేవుని మహిమపరచాలని చూస్తుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేసి కృపా కనికరం కలిగిన దేవ, పరిశుద్ధుడైనటువంటి మా ప్రభువా, నీవిచ్చినటువంటి నీ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నా. ఇదిగో నూతనంగా సృజింపబడినటువంటి మేము, ఇదిగో సత్క్రియలు చేయుటకే మేము సృజింపబడినాం. సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన వారంగా నా ప్రభువా మమ్మల్ని ఉంచండి. సత్క్రియలు కలిగిన వారంగా మేము ఉండి నీ నామము మహింపరచబడినట్లుగా మా జీవితాల ద్వారా ఉంచమని మా ప్రభా చేరువచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ నీకే స్తుతి మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు నామాన ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడి మాట దీవించును గాక.